మనకి ఎవరైనా ఒక సహాయం చేస్తే ఆ సహాయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒక పొలంలో రైతు పనిచేస్తూ ఉండేవాడనమాట. ఆ పొలంలో అతనికి ఒక చిలక దొరుకుతుంది. చిలక వస్తుంది. ఆ చిలక అతనితో, అది ఎట్లాంటి చిలక అంటే బాగా మాట్లాడే చిలక. అతనితో చాలా మాటలు కబుర్లు చెప్తూ చక్కగా పాట పాడుతూ ఉంటుంది. అది చూసిన ఆ దేశపు రాజు ఏం చేస్తాడంటే ఆ చిలకని తీసుకెళ్ళి తన దగ్గర బంధించుకొని తనతో కబుర్లు చెప్పమని, పాట పాడమని చెప్పి అంటాడు. స్వేచ్ఛను కోరుకునే ఆ చిలక తను అక్కడ పాట పాడలేదు, కబుర్లు చెప్పలేదు, మోగపోతుంది, గమ్మున ఉంటుంది. అప్పుడు ఆ రైతు చూసి ఆ చిలకని ఆ పంజరం నుండి తప్పిస్తాడు. హ్యాపీగా స్వేచ్ఛగా ఎగిరిపోయిన చిలక కానీ ఏం చేస్తుంది, ప్రతిరోజు ఆ రైతు దగ్గరికి వచ్చి కావలసినన్ని కబుర్లు చెప్పి అతనికి మనసు ప్రశాంతతనిచ్చే చక్కటి పాట పాడి వెళ్తూ ఉంటుందన్నమాట. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆ రైతు ఆ చిలకకి సహాయం చేశాడు, స్వేచ్ఛనిచ్చాడు కదా అని చెప్పేసి అది వెళ్ళిపోలేదు. అతనికి కృతజ్ఞతని తీర్చుకుంటుంది. ప్రతిరోజు అతనితో వచ్చి అతనికి కావలసిన ప్రశాంతతనిచ్చి చక్కటి పాటలు పాడి వెళ్తూ ఉంటుంది. మనకి ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.